నామం పేరిట పాడడానికి, మా ప్రభువా మీ నామం గొప్ప చేయడానికి మేమందరం కూడా కూడి వచ్చి ఉన్నాం. అత్యున్నతముగా హెచ్చించబడిన అమూల్యమైన శ్రేష్టమైన మీ నామంలో మా స్తుతి యాగం చెల్లించడానికి మా ప్రభువా మీ మందిర ఆవరణములలో మేము ప్రవేశిస్తూ ఉన్నాం. మీ మందిర ఆవరణములలో మాకందరికి కూడా మీకు అనుగ్రహిస్తున్న శుభప్రదమైన మా ప్రభా ప్రవేశమును బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఉంటున్నాం. మా ప్రభా ఈ దినం సార్వత్రిక సంఘంలో ప్రపంచం యావత్తు కూడా ఆరాధించే ఈ యొక్క పునరుత్థాన దినము మా ప్రభా మీరు మాకు ఇచ్చినారు. నడిపించబడి మందిరానికి రావాలి. మా ప్రభా మీ కృప విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నడిపించని దాసుని కొరకు ప్రార్థన చేస్తున్నా, నా కొరకు ప్రార్థన చేస్తున్నాను. పాటలు పాడేవారి కొరకు, మా ప్రభా వాయిద్యములు వాయించే బిళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాను. కృపగల తండ్రి, మా అందరి మీద మీ రక్త ప్రోక్షణ కోరుకుంటున్నాం. మీ అధికారం ఆధిపత్యమునకు మమ్మను మేము సమర్పించుకుంటూ యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 89. కొనియాడి పాడి కీర్తించి
వారందరికీ వారి ఎడల కనికరము పుట్టించెను. చాలా 106వ కీర్తన. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. మరణ ప్రదేశంలో మరణ ఛాయలో నివసిస్తున్న పాపం వలన వచ్చే జీతం మరణం అనే శాసనం క్రింద నివసిస్తున్న మన ఎడల ఆయన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. మనం నిబంధన ద్వారా జ్ఞాపకం చేయబడ్డ బిడలం. మరణ ఛాయ మరణ ప్రదేశంలో పాపం అనే మరణం క్రింద, పాపం అనే దాస్యం క్రింద, పాపం అనే జీవితంలో జీవిస్తూ ఉండగా ఆయన తన నిబంధనను తాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ నిబంధన ఏంటి అనంటే, వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. తన కృపా బాహుల్యం, ఈ మాట మనకెంతో ఆశీర్వాదకరం. తన కృపా బాహుల్యమును బట్టి, ఆయన కృప చూపి ఆనందించే దేవుడు. నీవు నేను కలిగి ఉన్న దేవుడు ఆయన కృప చూపి ఆనందించే దేవుడు. మన మంచి క్రియలేవి కావు, మన మంచి పనులేవి కావు, ఆయన కృప చూపి ఆనందించే దేవుడు. రెండవ మాట, ఆయన కృప చూపి అతిశయపడే దేవుడు. అతిశయం, ఆయనకున్న అతిశయాలు అనేకములు ఉన్నవి, కానీ ఆయన కృప చూపి అతిశయించే దేవుడు. తన నిబంధన, నా బిడలు చీకట్లో ఉన్నారు, నా బిడలు మరణ ఛాయలో ఉన్నారు, నా బిడలు మరణ ప్రదేశంలో ఉన్నారు, మరెన్నటికీ నిత్యత్వంలో వారంతట వారు రాలేరు అనే పరిస్థితిలో ఉండగా నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నన్ను వెలుగుగా చేసినాడు, మిమ్మల్ని వెలుగుగా చేసినాడు. మీరు వెలుగై ఉన్నారు అని ఒక డిక్లరేషన్ ఇచ్చినాడు. ఒక డిక్లరేషన్, చీకటి అయిన మానవుని ఎన్నుకొని వెలుగు కలుగజేసి వెలుగుతో దర్శనమిచ్చి వెలుగు అనే ఒక డిక్లరేషన్ చేసినాడు. మీరు వెలుగై ఉన్నారు అని అంటాడు. మీరు వెలుగై ఉన్నారు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 63 7వ వచనం. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతుము. తన వాత్సల్యమును బట్టియు కృపా బాహుల్యమును బట్టియు ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. చాలా ఆయన నేను చూచి క్షమించాను. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకును ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను. దేవుడు మన ఎడల చూపిన ప్రేమ, కనికరం, కృపా బాహుల్యం, వీటిని మనం ప్రకటన చేయాలి అని అంటాడు. యెషయా గ్రంథకర్త అంటున్నాడు, మనం వాటిని ప్రకటన చేసేదము. 3వ వచనంలో, ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కి తిని జనములలో ఎవడునూ నాతో కూడా ఉండలేదు. ఈ కృపా బాహుల్యం చూపేటప్పుడు ఆయనతో ఎవడు కూడా లేడు. ఆయన ఒక్కడుగా ఆయన గానుగా త్రొక్కి తిని అని అంటాడు. చక్కని మాటలు ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 4వ వచనం, విముక్తి చేయదగిన సంవత్సరమును వచ్చి ఉండెను, నేను చూచి ఆశ్చర్యపడితిని అని అంటాడు. 8వ వచనం 9వ వచనం, వారి యావన్ బాధలో ఆయన బాధ నొందెను. మన యొక్క యావన్ బాధ, చాలాసార్లు అనేక విషయాల్లో మనం బాధపడుతూ ఉండొచ్చు. చీకటి కలుగజేసేవాడున్నాడు, చీకటి క్రియలు చేయించేవాడున్నాడు, చీకటిలో బంధించేవాడున్నాడు. మరణ ఛాయలో, చీకటిలో వెలుగు కలుగజేసిన దేవుడు.
చీకటి సంబంధమైన క్రియలలో ఉండకుండా ఈ భక్తుడు అంటాడు, ప్రకటన ఆయన కృపా బాహుల్యమును నేను ప్రకటన చేసేదను. ఇది ఆరాధన చేయాల్సిన హెచ్చరిక. ఆయన కృప చూపినాడు. ఆ కృపా బాహుల్యం ఎంతో ఉన్నతమైంది. ఆ కృపా బాహుల్యమును బట్టి ఈ దినం ప్రభు యొక్క మందిర ఆవరణములలో కూర్చున్న మనం మరి దేవుణ్ణి ఆరాధన చేయాలి, ఆయన ప్రకటన చేయాలి. ఆయన కృపను, ఆయన వాత్సల్యతను, ఆయన యొక్క మంచితనాన్ని మనం జ్ఞాపకం చేయాలి. ఆయన కృపా బాహుల్యమును మనం ప్రకటన చేయాలి. రెండవ మాట, కీర్తనలు 67 రెండవ వచనం. ఆయన వెలుగుగా ఉన్న దేవుడు, వెలుగుగా నిన్ను నన్ను చేసిన దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆది కాండం 1వ అధ్యాయంలోనే 2వ అధ్యాయంలోనే ఆశీర్వాదం ప్రకటించినాడు ఆయన. కీర్తన 67 రెండవ వచనం. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. ఆరంభంలోనే ఆ కార్యం జరిగింది. మనం ఆశీర్వదించబడిన వారం. దేవుణ్ణి ఎరిగినామంటేనే మనం ఆశీర్వదించబడిన ఆశీర్వాదం అది. ఇంకా వేరే భౌతికపరమైన ఆశీర్వాదాలు మనకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అవి తాత్కాలికమైనవి. కానీ మనం దేవుని జనాంగంలో చేర్చబడటమే ఒక ఆశీర్వాదం. కనికరించబడ్డాం, అదే ఆశీర్వాదం. మనం కనికరించబడ్డాం. ఈ దినం ప్రభువుని ఆరాధన చేద్దాం. అయ్యా, నన్ను మీరు వెలుగుగా నాకు దర్శనం ఇచ్చినారు, నన్ను వెలుగుగా చేసినారు. చీకటి ఛాయలో, మరణ ఛాయలో, మరి మరణ ప్రదేశంలో నివసిస్తుండగా నన్ను బ్రతికించినావని ఆరాధన చేద్దాం. రెండవది, ఆయన ఆశీర్వాదం పొందినవారు, యెహోవా చేత ఆశీర్వదించబడినవారు. మూడవ మాట, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. మొదటి యోహాను 5వ అధ్యాయం 11వ వచనం. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని అందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవం లేనివాడే. చాలు. దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. పాపపు నీడ క్రింద ఉన్నా, మరణపు నీడ క్రింద ఉండగా దాని జీవం ఏ క్షణములో విప్పబడి ఉన్నది. దాని యొక్క పడగ అది క్రింది కంటే ఆ కప్ప మాయమైపోతుంది, లేకుండా పోతుంది, దాని కడుపులోనికి వెళ్ళిపోతుంది, మరణంలోనికి వెళ్ళిపోతుంది. నిత్య జీవం మరెన్నటికి కూడా మరణము చూడకుండా మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము అని అంటాడు. మరణములో నుండి పాపపు నీడ, మరణపు అనే ఛాయ క్రింద ఉండగా క్రీస్తు ద్వారా దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. నిత్య జీవం ఉన్నతమైన మాట. ఈ మాట కూడా మనం వేరే గ్రంథాల్లో ఎక్కడ చూడం. బాహుల్యం, కృపా బాహుల్యం అనే మాట, నిత్య జీవం అనే మాట. నిత్య జీవము దయచేసాను. దాంట్లో రెండో విషయం, ఈ జీవము ఆయన కుమారుని అందున్నది. ఏదైతే మనకు నిత్య జీవం ఇవ్వబడ్డదో, మరణము నుంచి తప్పించబడ్డామో, జీవములో ప్రవేశించినామో, ఈ జీవము ఎక్కడ ఉన్నది అని అంటే అది ఈ జీవము ఆయన కుమారుని అందున్నది అని అంటారు. కుమారుని అందు నిత్య జీవమును ప్రసాదించే యేసు ప్రభువారు, ఆయనలోనే ఆ జీవం ఉన్నది. ఆ జీవము మనకి ఇవ్వబడింది. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానముల ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదం ఆయన క్రీస్తు యేసు, ఆయన కుమారుని అందు మనకు జీవమున్నది అని అంటారు. ప్రభుని ఆరాధన చేద్దాం. ఈ మూడు మాటలు మీ మనసులో ఉంచుకొని ప్రభుని ఆరాధన చేద్దాం. ఆయన మరణ ఛాయలో ఉండగా, మరణ ప్రదేశంలో ఉండగా కృపా బాహుల్యం ఆయన పుట్టుకొని వచ్చి మనల్ని కనికరించబడ్డాం. నిత్య జీవంకి వారసులమైన, నిత్య ఆశీర్వాదములకు
వారసులమైన. ఒకప్పుడు పాము పడగ నీడ క్రింద కప్ప ఉన్నట్టుగా ఉండే మన జీవితం. ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రత్యేకమైన కానుకలు ఉన్నవి, నేను చదువుతున్నాను, గమనించండి. వల్లెపు రవికుమార్, మా కుటుంబం గురించి ప్రార్థన చేయగలరు. దశమ భాగం 1000 రూపాయలు వేసి దేవుణ్ణి గణపరుస్తున్నారు. వాటర్ ట్యాంక్ దగ్గర లక్ష్మీనారాయణ, వాటర్ ట్యాంక్ దగ్గర లక్ష్మీనారాయణ, లక్ష్మీ మరియు లక్ష్మీనారాయణ గారు దశమ భాగం 1000 రూపాయలు వేసి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి అని కోరుతున్నారు. రంగంపల్లి మరియమ్మ 500 రూపాయలు దశమ భాగం వేసి మా కుటుంబం కోసం ప్రార్థన చేయగలరని కోరుతున్నారు. ఐ రిక్వెస్ట్ డి సాల్మోన్ గారు, మీరు ముందుకు వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. 1, 2, 3 అనౌన్స్మెంట్స్ ఉన్నవి, నేను చెప్తున్నాను, దయచేసి గమనించండి. ప్రైజ్ గాడ్ ఫర్ హిస్ వండర్ఫుల్ ప్రొటెక్షన్ అండ్ కీపింగ్ ఆల్ ఆఫ్ అస్ సేఫ్ ఆల్ త్రూ లాస్ట్ వీక్. గత వారం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి మరి సంరక్షించి మరి ఒక్క వారంలోనికి మనల్ని ఆయనను గణపరచుటకు మనల్ని తీసుకొచ్చిన విధానంను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రెండోది జాయ్ థర్మండ్ అని మరి మీకు ఎంతమందికి తెలుసో, జాయ్ థర్మండ్ ఫస్ట్ డెత్ యానివర్సరీ విల్ బి సెలబ్రేటెడ్ ఆన్ సెకండ్ వెనస్డే మన చర్చిలోనే జరుగుతుంది. ఇది యు ప్లీజ్ ట్రీట్ ఇట్ యాజ్ ఇన్విటేషన్. నాకు ఒక ఫ్లయర్ పెట్టి చర్చ్ గ్రూప్లో పెట్టమన్నారు, నేను గ్రూప్లో పెట్టాను. దట్ ఎగ్జాక్ట్లీ స్టార్ట్స్ ఎట్ 11 o'clock, 11 గంటలకు అది ప్రారంభించబడుతుంది. బై 12:15 అది అయిపోతుంది. దయచేసి గమనించండి. యూత్ మీటింగ్ ఈజ్ ప్రిపోన్డ్, అది మీకు లాస్ట్ వీక్ కూడా చెప్పాను. ఆదివారం జరిగేది శనివారమే జరుగుతుంది. మరి బెనో వీళ్ళంతా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు, పాటలు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం దే ఆర్ హ్యావింగ్ యూత్ మీటింగ్కు చాలామంది వస్తలేరని ఒక విన్నపం, ఒక రిక్వెస్ట్ ఐఎమ్ కీపింగ్ బిఫోర్ యూ. దయచేసి యూత్ మీటింగ్కు రండి. లూకాసు వార్త 3వ అధ్యాయం. లూకాసు వార్త 3వ అధ్యాయం 7, 8, 9 వచనాలు వాక్య పఠన సమయంలో మనం చదువుకున్నాం. అప్పుడు కొద్దిమంది లేరు, మైకులో పెద్దగా చదవండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. మైక్. అతడు తన చేత బాప్తిస్మము పొందవచ్చిన జనసమూహములను చూచి, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు నీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరనుకున మొదలు పెట్టుకునవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. చదువు 9 కూడా. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. 9వ అధ్యాయం 44వ వచనం. 9వ అధ్యాయం 44వ వచనం. ఆయన చేసిన కార్యములన్నింటినీ చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి. ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి అని యేసు ప్రభువారు చెప్పిన సూచన అది. యేసు ప్రభువారే చెప్పినాడు, ఈ మాటలు, ఆయన చెప్పే మాటలు మీ చెవులలో నాటనీయుడి అని అంటాడు. ఇంకా కొంచెం మనం లోతుగా చెప్పుకుంటే ఈ మాటలు మన హృదయంలో నాటనివ్వాలి, మన హృదయంలో నాటనివ్వాలి. వరి నాటు అందరికీ తెలుసు. వరి నాటేస్తారు, వరిని నారు పోస్తారు. నారు పోసిన తర్వాత దాన్ని పెరికి నాటేస్తారు. నాటనియాలి. నాటినట్లయితే అది ఫలించి వడ్లు వస్తాయి, దాని ద్వారా గింజలు పడతాయి, మంచిగా
ఫలమిచ్చే నాటుగా అది ఉంటుంది. కనుక ప్రభు ఆనాడున్న పరిస్థితులను ఉద్దేశించుకొని ఈ మాటలు వారికి అందరికి అర్థం కావాలని రాస్తూ వచ్చినాడు. కనుక ఈ మాటలు మీ చెవులో నాటనివ్వండి, ఈ మాటలు మీ హృదయంలో నాటనివ్వండి అని బైబిల్ సెలవిస్తున్నది. బైబిల్ చదివినప్పుడు తెరిచి చూడండి. బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ను ముందు పెట్టుకోండి. దేవునికి స్తోత్రములు. కొద్దిమంది చెప్పిన రిఫరెన్సులు రాసుకునే అభ్యాసంలో ఉన్నారు. వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను, మెచ్చుకుంటూ ఉన్నాను. నాకు కూడా అదే అలవాటు ఉన్నది. బుధవారం కూడికలో కూడా ఆ కొద్ది మందిలో ఎవరైనా వాక్యం చెప్తే వారి చెప్పే మాటలు కూడా నేను నోట్ చేసుకుంటాను. అది నాకు యవనస్తుని వయసు నుండి అభ్యాసం ఉన్నది. అది మంచి అలవాటు. నోట్ చేసుకోవాలి, రాసుకోవాలి. చూచినవి త్వరగానే మర్చిపోతాం, విన్నవి త్వరగానే మర్చిపోతాం. రాసుకున్నవి చాలా కాలం రిటైన్ అయి ఉంటవి, నిలబడి ఉంటవి. రాసుకున్న మాటలు చాలా కాలం మన హృదయంలో, మన మనసులో నాటబడి ఉంటవి. చదువుకున్న లేఖన భాగంలో లూకాసు వార్త 3వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో మరి బాప్తిస్మమిచ్చు యోహాన్, జాన్ ద బ్యాప్టిస్ట్ అని అంటారు. బాప్తిస్మమిచ్చు యోహాను చాలా కఠినంగా మాట్లాడినాడు. చాలా కఠినంగా వారు ఆయన దగ్గరికి వచ్చినారు, బాప్తిస్మం పొందడానికి వచ్చినారు, మరి మారు మనసు పొందడానికి వచ్చినారు. అయితే యోహాను చాలా కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు కఠినంగా మాట్లాడాల్సి వచ్చింది అని అంటే, మేము అబ్రహాము పిల్లలము అని ఆ భావనలో వారు ఉన్నారు. మా పితరులు అబ్రహాం, ఇసాకు, యాకోబు, వారు మా పితరులు, మేము వారి నుండి వచ్చిన వారం, మేము ఆశీర్వదించబడిన వారం, మా పితరులు ఆశీర్వదించబడిన వారు, మేము దేవుని పిల్లలము, మా తాతలు కూడా దేవుని చెందినవారు అని ఒక అతిశయం వారిలో ఆ యోహాను చూచినాడు. అందుకని ఆయన అంటాడు, ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నారు. వారి అతిశయాన్ని అంతటిని కూడా ఒక మాటలో తీసేసినాడు, ఒక మాటలో ప్రక్కకు పెట్టినాడు. మీరు అతిశయపడుతూ ఉన్నారు, మీరు అతిశయపడడానికి వీల్లేదు. మీరు కనికరించబడ్డారు. ఒకప్పుడు కనికరించబడ్డారు మీ పితరులు, మీ యొక్క తండ్రులు, మీ యొక్క పూర్వీకులు మరి కనికరించబడ్డారు. కానీ మరి దేవుడు ఉద్దేశించినట్టయితే ఈ రాళ్ళ వలన కూడా సంతానం అబ్రహాముకు వస్తుంది, మీరు అబ్రహామును బట్టి గర్వించడానికి లేరు అని చెబుతూ ఈ కఠినమైన మాటలు వాడినాడు. ఆ కఠినమైన మాటలు ఏంటంటే సర్ప సంతానమా అన్నాడు. సర్ప సంతానమా అంటే, సర్ప సంతానం అంటే ఆది కాండంలో చూపబడింది. నీ సంతానమునకును స్త్రీ సంతానముకును, అంటే సాతానుతో అంటాడు, నీ సంతానమునకును స్త్రీ సంతానముకు వైరం కలుగునని. సర్ప సంతానము అని అంటే సైతాను యొక్క పిల్లలారా అని సంబోధించిన. ఎంత కోపం రావాలి వారికి. సర్ప సంతానమా, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని అంటాడు. అంటూ క్రిందికి వస్తే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. 9వ వచనం, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. ఒక కఠినమైన పదజాలం వాడుతూ ఉన్నాడు. ఎందుకు అంత కఠినమైన పదజాలం వాడినాడు? మీరు నరకబడి అగ్నిలో వేయబడతారు, మంచి ఫలం, మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. ఒక సూచన చెప్పినాడు, వెంటనే కఠినత్వాన్ని ప్రదర్శించినాడు. మీరు మారు మనసుకు పొందడానికి వచ్చినారు, మీ ఉద్దేశములు వేరుగా ఉన్నవి, మీ ఆలోచన విధానం బాగలేదు, మీ యొక్క తలంపులు బాగలేవు. కనుక మీరు ఎందుకైతే వచ్చినారో, మారు మనసు పొందడానికి వచ్చినారు కాబట్టి మారు మనసుకు తగిన ఫలం అంటే నిర్ణయించబడిన ఫలం,
మారు మనసు పొందిన వ్యక్తి ఏ ఫలాన్ని అయితే ఫలించాలో బైబిల్ తేటగా చెబుతూ ఉన్నది. ఆ నిర్ణయించబడిన ఫలం, మారు మనసుకు తగిన ఫలం అంటే నిర్ణయించబడిన ఫలములను ఫలించాలి అని అంటాడు. గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. ఫలించాలని చెట్టును ఉద్దేశించి ఆ మనుషులను ఉద్దేశించి చెప్పినాడు. వెంటనే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది అని అంటాడు. కనుక ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడును అని అంటాడు. ఇది మరి ఆయన బోధ, ఆయన వాక్యం. ఎందుకింత కఠినంగా యోహాను ప్రేరేపించబడ్డాడు? ఎందుకింత కఠినంగా సర్ప సంతానమా గొడ్డలి మీ కాళ్ళ దగ్గరనే ఉంచబడి ఉన్నది, ఏ క్షణం మీరు నరకబడతారో, ఏ క్షణం అగ్నిలో వేయబడతారో, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని కేక వేసినట్టుగా చెబుతూ ఉన్నాడు. కేక వేస్తూ అరణ్యంలో ఉన్నాడు, అందరికి వినబడాలి, కేక వేసి చెబుతూ ఉన్నాడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఎందుకింత కఠినంగా చెప్పినాడనే ప్రశ్న మనకు రావాలి. రెండవ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు. 2వ పేతురు 3వ అధ్యాయం 8-9 వచనాలు. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. మర్చిపోకుడి అని ఆనబెట్టి చెబుతున్నాడు. ఒక విషయం, ఈ విషయం మర్చిపోకండి, ఈ విషయం మర్చిపోకండి అని చెప్తూ చదవము. ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. 9వ వచనం 2వ భాగంలో, ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల అందరూ ఎందుకు యోహాను అంత బలవంత పెట్టబడ్డాడు? ఎందుకు యోహాను అంత కఠినంగా మాట్లాడుతున్నాడు? అంత ఖచ్చితంగా వారిని ముఖసూటిగా ఎదిరిస్తూ చెప్తూ ఉన్నాడంటే మొదటి కారణం ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. మారు మనసు పొందాలనేది దేవుని కోరిక. ఇది మొదటి హేతు. అందరూ, ఎవడు కూడా నశించకుండా, ఎవరునూ నశించకుండా అందరూ మారు మనసు పొందవలెనని దేవుడు కోరిక కలిగి ఉన్నాడు. కోరిక. అందుకే యోహాను బలవంత పెట్టబడ్డాడు. దేవుని కోరికను మనుషులకు చెప్పగలగాలి. దేవుని కోరిక, ఇది దేవుని కోరిక, మీరందరూ మారు మనసు పొందాలని ఆయన వారిని కఠినంగా మాట్లాడుతూ వచ్చినాడు. రెండవ కారణం 8వ వచనంలో మనం చదువుకున్నాం. లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనం. ఎందుకు మరి భక్తుడు అంత కఠినంగా మాట్లాడుతున్నాడంటే రెండవ కారణం అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 20వ వచనం, 26-20వ వచనం. భక్తుడైన పౌలు చెబుతూ ఉన్నాడు. మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యూదయ దేశం అంతటను, తరువాత అన్యజనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. చాలు. పౌలు బలవంత పెట్టబడ్డాడు. ఇది దేవుని యొక్క కోరిక, అందరూ మారు మనసు పొందాలనేది దేవుని కోరిక గనక పౌలు ఎన్నెన్నో ప్రదేశాలు తిరిగినాడు. యూదయ, సమరయ, గలిలయ ఆ ప్రాంతములన్నీ కూడా తిరిగి అన్యజనులకు కూడా ఆయన బోధించి ఆయన అంటాడు మారు మనసు. ఎందుకు మరి ఇన్సిస్ట్ చేస్తూ వచ్చినాడు పౌలు అని అంటే అది దేవుని కోరిక. ఎవరు కూడా నశింపక అందరూ మారు మనసు పొందవలెనని ఆయన కోరుచున్నాడు అని అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఎందుకు యోహాను బలవంత పెట్టబడ్డాడు అని అంటే మరొక హేతు ఏంటంటే ఇక్కడ చక్కగా రాయబడింది. ఈ అవకాశం ఒక దినం తీసివేయబడుతుంది.
ఒక దినం తీసివేయబడుతుంది. ఈ అవకాశం 17వ వచనంలో చాలా తేటగా ఈ మాట చెప్తాను. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరం శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడెను. కఠినమైన పదజాలం వాడినారు. విసర్జింపబడెను. మారు మనసు పొందే అవకాశం పోగొట్టుకున్నాడు. మారు మనసు పొందే అవకాశం ఉన్నప్పుడే మారు మనసు పొందాలి గనుక యోహాను కఠినంగా మాట్లాడుతున్నాడు. అయ్యలారా, ఒక దినం రాబోతుంది, మీ దగ్గర నుండి మారు మనసు పొందే అవకాశం తీసివేయబడుతుంది అని అన్నాడు. మరెన్నడు కన్నీళ్లు విడిచినా, శ్రద్ధగా వెతికినా, మరి శ్రద్ధతో వెతికినా మారు మనసు పొందే అవకాశం దొరకదు. విసర్జించబడతారు. విసర్జక అవయవాలు మన శరీరంలో ఉన్నవి. విసర్జించబడింది ఏది కూడా మళ్ళీ తీసుకోవడానికి ఎవరు ఇష్టపడరు. అది చెమట కానీ, అది ఉమ్మి కానీ, అది ఊసు కానీ, అది చీముడు కానీ, ఏదైనా ఇవన్నీ విసర్జించబడేటివి. విసర్జించబడ్డాడు యేషావు. మారు మనసు పొందే అవకాశం తీసివేయబడింది. కనుకనే యోహాను బలవంత పెట్టబడుతున్నాడు. అయ్యా, ఇక్కడ ఉన్నవారు ఎవరైనా మారు మనసు పొందకపోతే వారి నుండి ఈ మారు మనసు పొందే అవకాశం తీసివేయబడుతుంది. కనుక యోహాను బలవంత పెట్టబడ్డాడు. బలవంతంతో మాట్లాడుతున్నాడు, ఆవేశంతో మాట్లాడుతున్నాడు. ఒక దినం ఈ తీసివేయబడుతుంది. ఎందుకు యోహాను అంత గట్టిగా చెప్పగలిగినాడు అంటే 3 కారణాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి కారణం, అది దేవుని కోరిక. అందరూ అంతటా మారు మనసు పొందవలనని దేవుని కోరిక. రెండవది, ఉగ్రత దినం ఒకటి ఉన్నది అని అంటాడు. ఉగ్రత దినం అనేది ఉన్నది. ఆ ఉగ్రత దినం తప్పించబడాలని, ఉగ్రత దినములో నుండి తప్పించబడాలని దేవుని ఉద్దేశం. మూడవది, అవకాశం, మారు మనసు పొందే అవకాశం తీసివేయబడుతుంది. ఎప్పటికి ఉండదు. అందరి మీద ఎప్పటికీ ఉండదు. ఏశావు మీద లేదు. ఏశావు నుండి తీసివేయబడింది. మారు మనసు పొందే అవకాశం కొంతకాలం ఉంటుంది, ఆ తర్వాత తీసివేయబడుతుంది అని యోహాను ఈ 3 ఉద్దేశాలతో ఈ మాట మాట్లాడుతున్నాడు. కనుక 10వ వచనం, మారు మనసు పొందిన వారు తగిన ఫలం ఫలించాలి అని. మన జీవితం బుడగ వంటిది, నీటి మీద బుడగ వంటిది, త్రాసు మీద ధూళి వంటిది. అంతలో కనబడి అంతలో మాయమైపోయేది. కనుక మారు మనసు పొందే అవకాశాలు ఉన్నవి. ఇప్పుడు మారు మనసుకు తగిన ఫలం ఫలించే ముందు మారు మనసు పొందాలి. ఆ తర్వాత మారు మనసుకు తగిన నిర్ణయించబడిన ఫలం అనేది వస్తుంది. 10వ వచనం, మొదటి విషయం, మారు మనసు పొందిన వారు ఏం చేయాలనేది మొదటి విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. 10వ వచనం చదవండి. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతనిని అడగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీయూ లేనివానికి ఇయ్యవలననియు, ఆహారం గలవాడును అలాగే చేయవలననియు వారితో చెప్పాను. చాలు. ప్రజలు, అక్కడున్న ప్రజలకు ఒక ప్రశ్న వచ్చింది. ప్రశ్న రావాలి. ప్రశ్న అనేది రావాలి. దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని వాక్యం యోహాను బోధిస్తూ ఉన్నప్పుడు, పరలోక రాజ్యం గురించి బోధిస్తూ ఉన్నప్పుడు, మారు మనసు గురించి బోధిస్తూ ఉన్నప్పుడు ఒక ప్రశ్న వచ్చింది. ప్రజలలో ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న ఏంటంటే, అయ్యా, అలాగైతే మేమేం చేయాలి? అందుకు జనులు, 10వ వచనం, అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలనని ఆయన అడగగా, గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, ఎప్పుడు నరకబడుతుందో తెలియకుండా ఉన్నది, మరి అలాంటి ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు అని బోధించబడ్డప్పుడు, అయ్యలారా, అయ్యా మేమేం చేయాలి? యోహాన్ని అడిగినారు. సామాన్య జనులు, కామన్ పీపుల్, వారు అడిగినారు, మేమేం చేయాలి? బైబిల్లో కొందరు వ్యక్తులకు ప్రశ్న వచ్చింది. యేసు ప్రభు యొక్క మరి ఆ మరణ దృశ్యాన్ని చూసినప్పుడు, అయ్యలారా, మరి యోహాను, పేతురు వారి చెరసాల్లో ఉండి పాటలు పాడినప్పుడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి? రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? ఈ ప్రశ్న, ఇది మొదటి ప్రశ్న. ఇది అందరూ వేసుకోవాలి. ఒక దినం మన జీవితంలో ఈ ప్రశ్న వేసుకున్న దినం అనేది ఒకటి లిఖింపబడాలి. అది రాసుకోవాలి. అయ్యలారా,
రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అని నేను ఒక దినం అడిగినా దానికి జవాబు దొరికింది అని మన హృదయంలో ఒక నిశ్చయత కలిగిన వారమై ఉండాలి. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అని అడిగినాడు. ఇంకొక వ్యక్తి అడిగినాడు. ఆ విధంగా బైబిల్లో కొందరు అడుగుతూ వచ్చినారు, నిత్య జీవం పొందుటకు నేనేమి చేయాలి? మంచి ప్రశ్న. కనుక ఇక్కడ మరి వీరంట కామన్ పీపుల్ అంటారు, అయ్యలారా మేమేమి చేయాలి? ఆ జవాబు చదవమ్మా, కింది లైన్లో. 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వవలెను, ఆహారం కలిగిన వాడును అలాగే చేయవలెను. దీంట్లో ఏమి దాచి ఉన్నదో చెప్పాలి మీరు. వస్త్రము కలిగిన వాడు ఇంకొక 2 అంగీలు ఉంటే ఒకటి ఇవ్వాలి, అదేవిధంగా ఆహారం ఉంటే కూడా ఒకరికి ఇవ్వాలి అని చెప్పినాడు భౌతికంగా. దాంట్లో అండర్నీత్, దాని క్రింద ఏం భావంతో చెప్పినాడు ప్రభు లేక యోహాన్ చెప్పాలి మీరు చెప్పరా? దాంట్లో ఏమి దాచబడి ఉన్నది? 2 అంగీలు ఉంటే ఒకటి ఇవ్వండి, భోజనం సమృద్ధిగా ఉంటే ఇంకొకరికి పెట్టండి అని అంటే దాంట్లో ప్రేమ ఉన్నది. ప్రేమ ఆ మాటను వారికి కామన్ పీపుల్ కనుక వారికి అర్థమయ్యేటట్టుగా వస్త్రం ఉంటే ఇవ్వండి, భోజనం ఉంటే పెట్టండి అని చెప్పడంలో ప్రేమ ఉన్నది. నీ ప్రేమను పంచాలి, మీ ప్రేమను పంచాలి అన్నాడు కామన్ ప్రజలతో. వారు సామాన్యంగా అర్థం చేసుకుంటారు కనుక వారికి అదే మాటలో, అయ్యా మరి అలాగైతే గొడ్డలి చెట్టు వేరున ఉన్నట్టయితే ఎప్పుడు నేను నరకబడతానో, ఎప్పుడు అగ్నిలో వేయబడతానో, ఎప్పుడు కాల్చివేయబడతానో, మరి మారు మనసుకు తగిన ఫలం అంటే ఏంటి అని అడిగినప్పుడు, మీరు ప్రేమించండి, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే మీకేమి ఉపయోగం అని అంటాడు. ప్రేమ అనేది దాచబడి ఉన్నది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రేమ అనేది మన లోపల కనబడాలి, ప్రేమ అనేది మనం చూపించగలగాలి. యేసు ప్రభు బిడ్డలముగా, యేసు ప్రభు నమ్మిన వ్యక్తులముగా మనం ప్రేమ అనేది మనం కనిపరచగలగాలి, చూపించగలగాలి. అదే మాట మంచి ఫలం అంటే ఏంటిదయ్యా అని అడిగినప్పుడు యోహాన్ చెప్పిన జవాబు చదవమ్మా. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలోనే ఉండి చీకటిలోనే నడుచుచున్నాడు అని అంటాడు. సహోదరుని ప్రేమించని వాడు, సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలోనే నడుచుచున్నాడు. కనుక మొదటి మాట మీరు మారు మనసు పొందిన వారైతే మీరేం చేయాలి అని అంటే, మీరు ఫలించడంలో మొదటి మాట ప్రేమించండి అని అన్నాడు. ప్రేమించండి, దేవుని ప్రేమించాలి, దేవుని ఇంటిని ప్రేమించాలి, దేవుని బిడలను ప్రేమించాలి, దేవునికి విరోధంగా ఉన్న వారిని ప్రేమించాలి, దేవుని ప్రేమను చాటేవారమై ఉండాలి. రెండవ గుంపు, 3 గుంపులు ఉన్నారు ఇక్కడ. 2వ గుంపు 12వ వచనంలో ఉన్నారు. 12వ వచనం చూడండి. చిన్నపిల్లలారా, ఆయన నామము బట్టి మీ పాపములు క్షమింపబడినవి. 12వ వచనం 12వ వచనం 3వ అధ్యాయం లూకాసు వార్త 12వ వచనం. సుంకరులను బాప్తిస్మము పొందవచ్చి. 2వ గుంపు అక్కడ ఉన్నవారు సుంకర్లు ఉన్నారు, ట్యాక్స్ కలెక్టర్స్, సుంకర్లు ఉన్నారు. వారికి కూడా ఒక ప్రశ్న వచ్చింది. వారికి కూడా ఆ ప్రశ్న, మేమేమి చేయాలి వలనని అతన్ని అడగగా, చాలా సంతోషం. యోహాను మాటలు వింటూ ఉన్నారు, మారు మనసు గురించి బోధించబడుతూ ఉన్నారు, మారు మనసుకు సంబంధించిన జీవము కలిగిన దేవుని మాటలు వారికి అందించబడుతూ ఉండగా సామాన్య ప్రజలకు ప్రశ్న వచ్చింది, మేమేం చేయాలి? సుంకర్లకు ప్రశ్న వచ్చింది, మేమేం చేయాలి? కింద జవాబు ఉంటుంది, చదవమ్మా. అతడు మీకు నిర్ణయించిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దని వారితో చెప్పెను. మీరు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. డూ జస్టిస్ అని అన్నాడు. న్యాయం చేయండి. సుంకర్లు అన్యాయస్తులు అని బైబిల్లో జక్కయ్య విషయంలో మనం చూస్తున్నాం. అన్యాయం చేసేవారు సుంకర్లు అంటేనే అన్యాయం. ట్యాక్స్ కలెక్టర్స్
దే వర్ అపాయింటెడ్ పర్సన్స్. ప్రత్యేకమైన పని కొరకు ప్రభుత్వం చేత వారు అపాయింట్ చేయబడ్డారు. నిర్ణయించబడినది చేయాలి, వాళ్ళు నిర్ణయించబడినది జరిగించాలి. వారికి ఏదైతే అపాయింట్మెంట్లో ఏ పని అయితే అప్పగించబడిందో దాన్ని జరిగించాలి వాళ్ళు. కానీ అన్యాయం చేస్తూ వచ్చినారు. వారికి ఇవ్వబడిన రెస్పాన్సిబిలిటీని వారు దుర్వినియోగం చేసినారు. రెస్పాన్సిబిలిటీ విషయంలో తప్పిపోయినారు. మీకేమి నిర్ణయించబడిందో దాన్ని చేయండి. మనం కూడా అపాయింట్ చేయబడినవారు. నేను ఒక పని కొరకు, మీరు ఒక పని కొరకు, మనమందరం వేరు పనుల కొరకు అపాయింట్ చేయబడిన, ప్రభుత్వం చేత సుంకర్లు అపాయింట్ చేయబడ్డట్టుగా దేవుని చేత రక్షించబడిన వారు, మారు మనసు పొందిన వారందరూ కూడా పర్టికులర్ పని కొరకు, ఒక ప్రధానమైన ప్రాముఖ్యమైన పని కొరకు మనం అపాయింట్ చేయబడిన వారం. ఒక తండ్రిగా నీవు ఉంటే అది దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, నీ బాధ్యత అది, నీకు అప్పగింపబడిన పని అది. ఒక తల్లిగా నీవు ఉంటే నీకు ఒక బాధ్యత దేవుడు నీ మీద పెట్టినాడు. నువ్వు దాన్ని న్యాయం జరిగించాలి. తండ్రిగా న్యాయం జరిగించాలి, తల్లిగా న్యాయం జరిగించాలి, పెద్ద కుమారుడిగా న్యాయం జరిగించాలి, కుమార్తెగా న్యాయం జరిగించాలి. నువ్వు దాని కొరకే మారు మనసు పొందిన వ్యక్తి ఈ కార్యం చేయాలి. ఒక పెద్దగా ఉంటే, ఒక నాయకుడిగా ఉంటే, ఒక విశ్వాసిగా ఉంటే అవన్నీ ఆధిక్యతలు దేవుడు ఇచ్చినాడు. యు హావ్ బీన్ అపాయింటెడ్. దానికి జస్టిస్ చేయండి, న్యాయం చేయండి. విశ్వాసిగా న్యాయం చేయాలి, ఒక పెద్దగా న్యాయం చేయాలి, ఒక కుటుంబ యజమానిగా న్యాయం చేయాలి, ఒక కుటుంబ తల్లిగా న్యాయం చేయాలి, ఒక అత్తగా, ఒక చెల్లెగా, ఒక అక్కగా నువ్వు అపాయింట్ చేయబడ్డావు. సుంకరులు అపాయింట్ ప్రభుత్వం చేత వారికి నిర్ణయించబడింది. మీకు నిర్ణయించబడిన పనిని మీరు నిర్ణయించబడినట్టుగా చేయండి అని అంటాడు. అన్యాయం, డూ జస్టిస్ అని అంటాడు. న్యాయం చేయండి. ఇది అధికారములన్నీ కూడా ప్రభు చేత ఇవ్వబడినవి అని అంటారు. కనుక అధికారం యజమాని అధికారమే. కుటుంబ యజమానిగా నీకు అధికారం, నాయకునిగా నీకు అధికారం ఇచ్చినాడు, విశ్వాసిగా నీకు అధికారం ఇచ్చినాడు, దేవుని బిడ్డలై ఉండుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. ఇవన్నీ అధికారం క్రిందికే వస్తాయి. నువ్వు దేవుని బిడ్డగా ఉండే అధికారం నీకు ఇవ్వబడింది. డూ జస్టిస్, న్యాయం చేయదానికి, దేవుని బిడ్డను అనే దానికి న్యాయం. సుంకరులు అన్యాయం చేస్తూ వచ్చినారు కనుక వారిని గద్దిస్తూ, వారికి చెప్పిన యోహాను చెప్పిన మాట, మారు మనసు పొందిన దానికి తగినట్టుగా నిర్ణయించబడిన దాన్ని మీరు చేయండి అని అంటాడు. మూడవ మాట 14వ వచనం. సైనికులను మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి. అందుకు సైనికులు కూడా మేమేమి, మూడో గుంపు అక్కడ ఉన్నారు. మొదటి గుంపు సామాన్య ప్రజలు, రెండవ గుంపు సుంకరులు, మూడవ గుంపు సైనికులు అని అంటాడు. 2వ తిమోతి పత్రిక 2:4 చదవం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సైనికులు కూడా, వారికి కూడా ప్రశ్న వచ్చింది. సంతోషం, దేవుని మాటలు విన్నప్పుడు ప్రశ్న రావాలి, మేమేం చేయాలి? అయ్యలారా నేనేం చేయాలి అని అన్నారు. నేనేం చేయాలి? మారు మనసు తగిన ఫలం అంటే ఏంటి, ఏం చేయాలి అని సైనికులకు ఆ ప్రశ్న వచ్చి. చదవమ్మా. సైనికుడెవడును యుద్ధంనకు పోవునప్పుడు తను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. సైనికునికి ఇవ్వబడిన ప్రధానమైన బాధ్యత ఏంటంటే, సైనికునికి ఇవ్వబడిన ప్రధానమైన బాధ్యత, తోటి సైనికునికి ఏమైనా అపాయం జరిగినా, తోటి సైనికునికి ఏదైనా ప్రమాదం ఏర్పడినా వీడు యుద్ధంలో ముందుకే పోవాలి. ఆ తర్వాత ఆ పడిన వాళ్ళ సంగతి చూసుకోవాలి. ముందు దండులో చేర్చుకొనిన వాడిని సంతోష పెట్టవలనని సైనికునికి ఒక నిర్దిష్టమైన ఉద్దేశం ఉండాలి. నన్ను ఈ యొక్క ఆ టీంలో చేర్చుకున్న నా యజమానిని నేను సంతోష పెట్టాలి, నేను యుద్ధంలో వెళ్తూనే ఉండాలి, ముందుకు వెళ్తూనే ఉండాలి. ఆయన గురి అంతా కూడా, ఆయన ఉద్దేశం అంతా కూడా నన్ను ఈ స్థితిలో పెట్టిన, నాకు అపాయింట్మెంట్ ఇచ్చిన యజమానిని నేను సంతోషపరచాలి. అది సైనికునికి ఉండవలసిన
మరి మనసు, సైనికునికి ఉండాల్సిన మనసు అని జ్ఞాపకం చేయబడుతున్నాం. కనుక సైనికులు అడిగినారు, అయ్యా మరి మేమేం చేయాలి, మేమేం చేయాలి? సామాన్య జనులకు ఒక మాట చెప్పినావు, ప్రేమ కలిగి ఉండండి అని. సుంకర్లకు ఒక మాట చెప్పినావు, న్యాయం జరిగించండి అని, న్యాయంగా బ్రతకమని, న్యాయంగా డ్యూటీ చేయాలని, న్యాయంగా మీకు ఇవ్వబడిన బాధ్యత నిర్వర్తించాలని. ఇప్పుడు సైనికులు అడుగుతున్నారు, అయ్యా మరి మేమేం చేయాలి, మేమేం చేయాలన్నప్పుడు వారికి కూడా ఒక 3 మాటలు చెప్పినాడు. చదవమ్మా 3 మాటలు. సైనికులను మేమేమి చేయవలనని అతనిని అడిగిరి. అందుకు అతడు, ఎవనిని బాధ పెట్టకయు ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతంలతో తృప్తి పొంది ఉండుడని వారితో 2 చెప్పెను. మాటలు మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఎవనిని బాధ పెట్టకయు. ఎంతమంది మన గుండె మీద చేసుకొని చెప్పగలుగుతామో చెప్పుకోవాలి మనకు. ఎవనిని బాధ పెట్టకయు. అత్తను, మామను, కోడలను, అన్నదమ్ములను, ఇవంతా ఫ్యామిలీ సర్కిల్. ఇది ఎవరిని బాధ పెట్టకయు. సైనికులతో చెప్పిన మాట, ఎవరిని బాధ పెట్టకండి. మారు మనసుకు ఫలం అంటే ఇది. మారు మనసుకు తగిన ఫలం, మారు మనసుకు నిర్దేశించిన ఫలం ఏంటి అని, ఏం ఫలం ఫలించాలి మేమని అడిగితే, ఎవరిని బాధ పెట్టకయు. అల్లుని బాధ పెట్టదు, కొడుకును బాధ పెట్టక, తండ్రిని బాధ పెట్టక, ఎంత భయంకరమైన పరిస్థితులు మనం వింటున్నాం. తల్లిదండ్రులను తీసుకుపోయి బస్ స్టాండ్లలో విడిచిపెడుతున్నారు, తల్లిదండ్రులను చూడని వాళ్ళు ఉన్నారు, అత్తలను బాధ పెట్టేవారు ఉన్నారు, మామలను బాధ పెట్టేవారు ఉన్నారు, కోడన్లను బాధ పెట్టేవారు ఉన్నారు. మారు మనసుకు తగిన ఫలం అది కాదు. ఎవరిని బాధ పెట్టకయు అని అంటాడు. కఠినమైన తీర్పు తీసుకురాబడింది. గతించిన కాలమే చాలు అన్నట్టుగా బ్రతకడానికి మీ కృప అనుగ్రహించమని ఈ దిన ఆరాధన కూడికలో ఉన్న నీ బిడ్డలందరి పక్షంగా, కుటుంబాలన్నీ పక్షంగా మీ కృప సమృద్ధిగా విడుదల చేయబడాలని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి, నడిపింపు, ఆదరణ మనకందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్. మీకందరికి వందనాలు.